సమస్యలేమో అధికంగా ఉన్నాయి, శోధనలేమో అధికంగా ఉన్నాయి, దాటలేని ఇరుకులేమో అధికంగా ఉన్నాయి. కానీ మీరు ఇంకా నిద్రిస్తూనే ఉన్నారు. కాబట్టి సంగమా, ఇదిగో క్రీస్తు నీ మీద ప్రకాశించాలనుకుంటున్నాడు. నీ సమస్యలు తొలగించాలని, నీ శోధనలు విడిపించాలని, నీ జీవితంలో నేను వెంటాడుతున్న ప్రతి చీకటిని వెలుగుగా మార్చాలని క్రీస్తు నీ మీద ప్రకాశించాలనుకుంటున్నాడు. కాబట్టి ఇదిగో నువ్వు మేలుకో. నువ్వు మేలుకుంటే క్రీస్తు ఈ రాత్రి నీ మీద ప్రకాశిస్తాడు. ఎంతకాలం ఆత్మీయ నిద్రలో ఉంటావు? నీవు ఆత్మీయంగా ఎంతకాలం నిద్రలో ఉంటావు? జోగుతున్న ప్రజలారా, నిద్రిస్తున్న ప్రజలారా, ఆత్మీయ నిద్ర అయ్యే జరుగుతీలే. ప్రార్థించే సంఘం ఉంది, ప్రార్థించే సేవకులు ఉన్నారు, ఏమండి, ప్రార్థించేవారు ఉన్నారు. కాబట్టి మనకేంట్లే అని చెప్పని సమస్యలను తక్కువగా అంచనా వేస్తూ నీకు నువ్వు మేలుకొలుపుకోవలసిన నీ జీవితాన్ని ఇంకను అదేండి ఆ మత్తులో ఉన్న దేవుని ప్రజలారా, సంఘం, ఆ సంఘములో ఉన్న ప్రజలకు చెప్తున్నాడు, పరిశుద్ధులకి పౌలు భక్తుడు ఏమనంటే, ఇదిగో నిద్రించుచున్న నీవు మేలుకో. నీవున్న స్థితిలో నుంచి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, మృతతుల్యమైన స్థితిలో ఉన్నావో, అందులో నుంచి నువ్వు లే. నిజంగా మీరు మేలుకొని ఉంటే ఏమండి, వేకుజాముల్లోనే లెగవాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థించుకోవాలి, దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, కుటుంబంలో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆయన సన్నిధిలో ఆయన మార్గాల్లో సాగిపోతూ ఉండాలి. కానీ ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో కానరాట్లేదు అంటే ఏమండి, మన ఆత్మీయంగా మనం నిద్రిస్తూనే ఉన్నాం. ఇంకొక మాటలో చెప్పాలి అంటే రోషం కలగట్లా. సంఘములో ఉన్న ఆత్మ సంబంధులకి, పరిశుద్ధులకి, పవిత్రులకి, ప్రభు కొరకు పిలువబడి సంఘ సభ్యులుగా చేయబడిన దేవుని ప్రజలారా, ఇది ఆత్మ సంబంధమైన మేలుకొలుపు. ఆత్మీయంగా మీరు నిద్రిస్తూ ఉన్నారు.